అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలోని సప్లైని, డిమాండ్‌ని ఎలా మెజర్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఒక ట్రెండ్‌ని గీయబోతున్నాం. అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్ కోసం క్యాండిల్స్ గీసాం. దాన్ని గ్రీన్ కలర్‌లో ఏస్తున్నాం. గ్రీన్ కలర్‌లో ఏసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాండిల్‌నే మళ్ళీ డబుల్ చేస్తామనమాట. డబుల్ అంతే ఒక ట్రెండ్ అనమాట ఇది. టైం వేస్ట్‌ని డబుల్ చేస్తాము. ఇప్పుడు ఎక్కడి నుండి ఒక డౌన్ ట్రెండ్‌ని గీయబోతున్నాం ఇక్కడ. అంతే రియాలిటీగా అంతే కిందకెళ్ళి పైకి మళ్ళీ కిందకు వస్తది కదా! అలా గీసాను ట్రెండ్‌ని. అంతే మనకి రియల్‌గా ఉన్నట్టు ట్రెండ్. తర్వాత దీనికి కలరింగ్ ఏసి దీన్ని కలరింగ్ ఏస్తున్నాం. ఏసిన తర్వాత దీన్ని కూడా డబుల్ చేసేస్తాం అనమాట. ఈ ట్రెండ్ కూడా చిన్నది చేసి చిన్న చేసి సైన్ పెట్టేస్తాం. డబుల్ చేస్తాం ఇక్కడ. ఆ క్లిప్ కట్ చేస్తాం టైం వేస్ట్ అని. డబుల్ చేస్తాం ఇక్కడ. డబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బ్యాక్ ఆన్ డిమాండ్ ఉంది కదా! ఆ డిమాండ్‌ని మళ్ళీ తీసుకొని ముందుకు పెట్టేస్తాం అనమాట. ఇది బాగా రావట్లేదు ఇది. ఒకసారి వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ డబుల్ చేసి ఇక్కడ పెట్టేస్తానమ్మా. పెట్టేస్తే ఈ డిమాండ్‌ని మళ్ళీ మెజర్ చేసి మళ్ళీ ముందుకి పెట్టేస్తాం. ఇక్కడ నుండి మెజర్ చేసి కరెక్ట్‌గా మెజర్ చేసిన తర్వాత ఎక్కడికెళ్ళి ముందుకి పెట్టేస్తాం. ఇది ఎందుకు ముందుకు పట్టుకొచ్చాం అనుకుంటారు. ఇదే ఎంఎంసీ అనమాట. ఈ మెజర్‌మెంటే బ్యాక్ ఉన్న మెజర్‌మెంటే మళ్ళీ సేమ్ ట్రెండే మళ్ళీ ముందుకు వచ్చేస్తదనమాట ఎంఎంసీలోని. ఇలా మనము కనిపెట్టొచ్చు ట్రెండ్ ఎంత దూరం వెళ్తాదో, ఏ రేంజ్ దాకెళ్ళి రివర్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక్కడ ఒక క్యూఎఫ్ఎల్ గీస్తాం. ఆ క్యూఎఫ్ఎల్ దగ్గర నుండే ఒక బేరిష్ ప్యాటర్న్ రావడం కానీ, బుల్లిష్ ప్యాటర్న్ రావడం కానీ వస్తే అప్పుడు ట్రెండ్ పైకి కిందకు వస్తుంది. అండ్ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి చార్ట్లో వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం ట్రేడింగ్ వ్యూని. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ అయిపోయింది. బ్యాక్కి వెళ్ళి ఒక చూస్తాం ట్రెండ్ ఎక్కడ ఉందో. దొరికింది ఇక్కడ ట్రెండ్. ఇక్కడ చూస్తే ఇలా బుల్లిష్ ట్రెండ్లోని ఒక మెజర్ చేసి దీని ముందుకు పెట్టేస్తాం. చూడండి మనం గీసినలాగా ఉంది ఇక్కడ కూడా. చూడండి ఇక్కడ మళ్ళీ పెట్టేస్తాం. ఇక్కడ నుండి మళ్ళీ క్యూఎఫ్ఎల్ గీస్తాం. ఇక్కడ చూస్తే బేరిష్ ప్యాటర్న్ వచ్చే ఫస్ట్ సారి రాలేదు, సెకండ్ సారి రాలేదు, థర్డ్ సారి కరెక్ట్గా వచ్చింది అనమాట. అక్కడ నుండి డౌన్ ట్రెండ్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మనం సప్లైని మేనేజ్ చేస్తాం. సప్లైని ఎలా మేనేజ్ చేస్తాం అంటే ఈ డిమాండ్ ఉంది. డిమాండ్ బ్యాక్నే ఒక సప్లై ఉందన్నమాట. ఆ సప్లైని మెజర్ చేస్తాం. ఈ సప్లై మెజర్ చేసి వెళ్ళి మళ్ళీ ఆ ముందు పెట్టేస్తాం అనమాట. ముందు ఎక్కడైనా పెట్టవచ్చు, ఎక్కడ పెట్టుకొని బ్యాక్ని పెడతాం. ట్రెండ్ అక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి బ్యాక్ని పెట్టాము. దాన్ని డబల్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్యాటర్న్ రాలేదు కాబట్టి. డబల్ చేస్తే కరెక్ట్గా ఏరియా వచ్చిందన్నమాట. ఇక్కడ రివర్సల్ ఏరియా. అక్కడ క్యూఎఫ్ఎల్ పెడితే అక్కడి నుండి పైకి వెళ్ళి నెక్స్ట్ వీడియోలోని క్యూఎఫ్ఎల్ని ఎలా పెట్టాలి, ఎలా మెజర్మెంట్ చేయాలో చెప్తాను.